చాలామంది ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా డిసప్పాయింట్ అవుతున్నాడు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా రిలేటెడ్ కావచ్చు. కస్టమర్స్ని సైట్ విజిట్కి తీసుకొస్తారు, కానీ వాళ్ళేమో రానంటారు. సరే తీరా వాళ్ళు వస్తారు, దాని తర్వాత కొననంటారు. సీరా ఒక 1 month 3 months 5 months అనేది బిజినెస్కి ఇస్తారు, కానీ ఆ బిజినెస్లో మీ ప్రోగ్రెస్ అనేది లేదు, కెరియర్లో ప్రోగ్రెస్ అనేది లేదు. ఒక రొటీన్ లైఫ్లో స్ట్రక్ అయిపోయారు, లైఫ్లో ఒక మజా అనేది లేదు, ఒక కిక్ అనేది లేదు. సో అలా ఏమైపోతుందంటే మెంటల్గా స్ట్రాంగ్ అనేది కాలేకపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇందులో నుంచి మీరు బయటికి రావాలంటే దానికి ఒక 9 ways ఉన్నాయన్నమాట మెంటల్గా స్ట్రాంగ్ కావడానికి. అది నేను 1 by 1 చెప్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యాక్సెప్ట్ పాస్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ పాస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందరికి అనేది వెళ్ళగలుగుతాం. పాస్ట్ని పట్టుకొనే కూర్చుంటే మనం ప్రజెంట్ని కూడా పాడు చేసుకుంటున్నాం, ఫ్యూచర్ని కూడా పాడు చేసుకుంటున్నాం. వివేకానంద అండ్ బుద్ధ వీళ్ళందరూ కూడా చెప్పారు, ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో గత ప్రీవియస్ ఆలోచనల వల్ల ఉన్నారు, రాబోయే టైంలో ఏదైతే ఉండబోతున్నారో ప్రజెంట్ ఆలోచనల వల్ల ఉండబోతున్నారు. మన ప్రజెంట్ ఆలోచనలు ఎలా స్ట్రాంగ్ ఉండాలి? మనం పాస్ట్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఆలోచనలు కూడా పాడు చేసుకుంటున్నాం. అందుకోసం ఫ్యూచర్లోకి మనం పోలేకపోతున్నాం, ఫ్యూచర్లో అనుకునే గోల్స్ని మనం సాధించలేకపోతున్నాం. అందుకోసం దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పాస్ట్ అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేసి మనం నెక్స్ట్ మూవ్ ఆన్ అనేది కావాలి. ఇక రెండోది వచ్చేసి ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్, నాట్ వాట్ యూ కెనాట్ కంట్రోల్. మీరు ఏదైతే కంట్రోల్ చేయగలుగుతారో దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. నా జీవితం కూడా చాలా వరస్ట్ ఉండే. నా ఫ్యామిలీలో కొన్ని బిజినెస్లు మొత్తం లాస్ అయిపోయినాయి. దాని తర్వాత ఫ్యామిలీ రోడ్ పైనకి వచ్చింది. నేను ఏ రోజు కూడా ఎడవలే, అయ్యో ఫ్యామిలీ ఇప్పుడు రోడ్ పైనకి వచ్చింది, దేవుడా నాకెందుకు ఇట్లా కష్టాలు ఇస్తున్నావు, నాకెందుకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఇస్తున్నావు, ఇప్పుడు నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చోలే. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇంత వరస్ట్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మూవ్ ఎట్లా కావాలి, ఇక్కడ నుంచి నేను ఎట్లా కష్టపడాలి ఫ్యామిలీ కోసం, ఎట్లా నేను ఒక కెరియర్ అనేది బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి, దానికోసం నేను ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ నా చేతిలో కంట్రోల్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన చేతిలో కంట్రోల్ ఉంటే వాటిపైన మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు బయట చాలా వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షం ఆపడానికి మన చేతిలో కంట్రోల్ ఉందా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వర్షం చాలా పడుతుంది, నేను బయటికి పోలేను కాబట్టి ఇక్కడ కూర్చొని నేను ఒక బుక్ అయినా చదువుకుంటా, ఒక కోర్స్ అయినా వింటా, లేదంటే ఇలాంటిదైనా క్లాస్ అయినా వింటా. ఇది మన చేతిలో కంట్రోల్ ఉంది కాబట్టి ఇలా చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, బయట వర్షం పడుతుంది, అయ్యో వర్షం పడుతుంది అని చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఎంబ్రేస్ ఛాలెంజెస్. అంటే ఛాలెంజెస్ ఎంత తీసుకోవడానికి ఇష్టపడితే అంత ముంగడికి అనేది వెళ్తారు. ఈ భూమి పైన అలాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు దట్ అరే నా జీవితంలో ప్రాబ్లమ్సే రాలే, ప్రాబ్లమ్స్ రాకుండా నా జీవితం అనేది నేను ఎదిగినా అని చెప్పేసి ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటే అప్పుడే ఆ వ్యక్తి అనేది ముంగడికి వెళ్తుంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీ అందరికీ ఫ్లూట్ తెలుసు కదా. ఆ ఫ్లూట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూట్ మధ్యలో హోల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ హోల్స్ని ఎలా అయితే ప్రెస్ చేస్తుంటామో అప్పుడే ఆ బ్యూటిఫుల్ మ్యూజిక్ అనేది వస్తుంది. ఒకవేళ ఫ్లూట్ అనేది హోల్స్ లేకుండా ఇలానే ఫ్లాట్గా ఉందనుకోండి, ఉఫ్ అని వదిన పుర్ర్ అని వస్తుంది తప్ప మంచి మ్యూజిక్ అనేది రాదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన జీవితం కూడా ఫ్లూట్ లాంటిది అనమాట. ఆ ఫ్లూట్ ఏ విధానంగా ఉందో ఆ ఫ్లూట్ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ని ప్రెస్ చేస్తేనే మన జీవితం అనేది అలా ముంగడికి వెళ్తుంది. అంటే ఏంది, ఆ ఫ్లూట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్, ఆ హోల్స్ ఈస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే మన జీవితం కూడా బ్యూటిఫుల్గా జర్నీ అనేది వెళ్తుంటుంది అనమాట. అంత ఈజీగా పోదు. ఇక నాలుగో పాయింట్ వచ్చేసి ఏంటంటే గెట్ అన్కంఫర్టబుల్. కంఫర్ట్ జోన్లో ఉండి ఈ భూమి పైన చరిత్రలు తిరగరాసినట్టు ఏం లేదు. ఎవరైతే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చారో వాళ్ళే భూమి పైన చరిత్రలు అనేది తిరిగి రాస్తారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాండి. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వస్తారో అప్పుడే సక్సెస్ మజా మీరు చూడగలుగుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే మీకున్న ఫియర్స్ అని అధిగమించాలి. నాకు ఫియర్ కూడా ఉండండి, స్కై డైవింగ్ అనేది. సో దుబాయ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ అడ్వెంచర్ ఏం చేసినానంటే నేను స్కై డైవింగ్ చేసిన, ఎందుకంటే నాకు హైట్ ఫియర్. సో మీ జీవితంలో కూడా ఏదైతే మీకు భయాలు అనిపిస్తున్నాయో ఆ పనులే ఫస్ట్ చేసేసాను. ఈ గ్రోత్ జోన్ అనే ఒక స్లైడ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ స్లైడ్. ఇది అక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రతి మనిషి కంఫర్ట్ జోన్లో ఉంటాడండి. కంఫర్ట్ జోన్లో ఎందుకు ఉంటాడంటే సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటాడు అనమాట, లో రిస్క్ తీసుకోవాలని అనుకుంటాడు, అందుకోసం దాని దగ్గర లో రివార్డ్స్ వస్తాయి అనమాట. సెకండ్ వచ్చేసి ఫియర్ జోన్. ఫియర్ జోన్ ఏంటంటే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ జోన్లో ఉంటుంది. ఈ జోన్లో ఉన్నప్పుడు ఎంతసేపు కారణాలు ఎత్తుకుతాడు మనిషి పని చేయకపోవడానికి. అండ్ దాని తర్వాత అదర్స్ ఒపీనియన్ పైనే ఇతని జీవితం అనేది జీవిస్తుంటాడు అనమాట. ఇది ఫియర్ జోన్. కంఫర్ట్ జోన్ తర్వాత నెక్స్ట్ ఫియర్ జోన్. ఫియర్ జోన్ తర్వాత నెక్స్ట్ జోన్ వస్తుంది లెర్నింగ్ జోన్. లెర్నింగ్ జోన్లో ఏమవుతుందంటే అతని ఫియర్ని ఎట్లా అధిగమించాలని నేర్చుకుంటాడు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు, అండ్ కొత్త స్కిల్స్ని నేర్చుకుంటాడు, అండ్ కంఫర్ట్ జోన్ని ఎక్స్టెండ్ అనేది చేస్తాడు, అంటే దాన్ని అధిగమిస్తాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రోత్ జోన్. గ్రోత్ జోన్లో ఏమవుతుందంటే అతనికంటూ ఒక పర్పస్ అనేది తెలుస్తుంది, అతని డ్రీమ్స్ కోసం బతాడు, న్యూ గోల్స్ సెట్ చేస్తాడు, అండ్ ఒక ఆబ్జెక్టివ్తోనే అతను జీవితాన్ని అనేది జీవిస్తాడు.
ఇది మనిషి జీవితం అనమాట. సో మీరు గ్రోత్ జోన్లో ఉండాలనంటే అర్థం చేసుకోండి, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్ కంప్లీట్ చేస్తేనే గ్రోత్ జోన్లోకి అనేది వస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మెంటల్గా మనం ఆల్వేస్ స్ట్రాంగ్ ఉండాలనంటే సెలబ్రేట్ అదర్ సక్సెస్ అండి. ఈరోజు చాలామంది మెంటల్గా ఎందుకు వీక్ అవుతున్నారంటే నాకన్నా ఎక్కువ ఎదిగిపోతున్నారు, నాకన్నా ఎక్కువ ప్లాట్స్ సంపాదించాను, నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాను, నాకన్నా ఫాస్ట్ కారు కొన్నాడు, నాకన్నా ఫాస్ట్ ఇల్లు కొన్నాడు అంటే ఎదుటోడిని మనకన్నా ఎదుగుదల చూసేసి మనకు సక్సెస్ డైజెస్ట్ అయితే లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమవుతుందంటే ఈర్ష ద్వేషంతో డిప్రెషన్కి వెళ్తున్నాం మనం. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళు మనకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ సక్సెస్ మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఒక వెరీ బ్యూటిఫుల్ కొటేషన్ కూడా ఉందన్నమాట, శత్రు సక్సెస్ కూడా ఎంజాయ్ చేసినప్పుడే మనకి సక్సెస్ అనేది లభిస్తుందంట. సో అట్లా ఎంజాయ్ చేయాలి మనం, ప్రతి చిన్న చిన్న విషయాలు అనేది ఎదుటి వాళ్ళది అప్రిషియేట్ చేయాలి, ఎంజాయ్ చేస్తుండాలి. 6th పాయింట్ వచ్చేసి బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. ఏదన్నా మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు దయచేసి ఇలా చెప్పకండి, ఏమని నేను చేద్దామనుకున్నా అయినా నేను చేయలే, ఆ గవర్నమెంట్ అనేది నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయలేదు, అది మొత్తం కూడా ఎలక్షన్స్ తీసుకొచ్చింది రైట్ టైంలో బిజినెస్ చేద్దామంటే. అండ్ ఇంకోటి మార్కెట్ కూడా మొత్తం డౌన్ ఉంది, అందుకోసం నేను ఇప్పుడు చేయదలుచుకోలేను, అందుకోసం ఇప్పుడు నేను ఎక్కువ సైట్ విజిట్ అనేది నేను చేస్తలేను, అందుకోసం ఈ మంత్ 2 months నేను బిజినెస్ అంతగానో చేయలేను నేను. ఇట్లాంటి మాటలు చెప్పకండి దయచేసి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా డౌన్ ఉండదు, మనిషి డౌన్ ఉంటాడు, ఇది ఫ్యాక్ట్, ఇది మనిషి డౌన్ ఉంటాడు, మార్కెట్ ఎప్పుడు డౌన్. అండ్ తెలివైన వ్యక్తులు ఎవరు తెలుసా, డౌన్ ఉన్నప్పుడే బిజినెస్ చేస్తారు వాళ్ళు తెలివైన వ్యక్తులు. ఈ డౌన్ సాకులు చెప్పేసి ముంగడ ఇవన్నీ సాకులు పెట్టేసి వెనకాల కంఫర్ట్ జోన్లో కూర్చుంటారు ముద్దుగా, మళ్ళీ ముంగడ సాకులు మంచి పోర్ట్రేట్ చేస్తారు ఈ కారణం వల్ల. అందుకోసం ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, అవును నేను నేర్చుకోలేదు కాబట్టి అందుకోసం ఆ డీల్ని నేను క్లోజ్ చేయలేకపోయాను, ఎందుకో నేను సమ్వేర్ కొన్ని కమ్యూనికేషన్లో కొన్ని మిస్ చేశాను కాబట్టి కస్టమర్స్ అనేది సండే సైట్ విజిట్ అనేది రాలేదు, అండ్ ఎందుకో ఈరోజు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఈ డౌన్ ఉన్నప్పుడు కూడా ఎట్లా బిజినెస్ చేయాలో నేను నేర్చుకోలేను కాబట్టి నా బతికిట్లో ఏడ్చినట్టుంది. సో ఇవన్నీ నేను కరెక్ట్ చేసుకొని మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తా అని చెప్పేసి ఇట్లాంటి పాజిటివ్ మాటలు మాట్లాడండి. మీ యాక్షన్స్ పైన మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అండ్ మా కస్టమర్ అనేది సరైన వాడు నాకు దొరకలేడు, వాడు ఎప్పుడు ఏడ్పుకోమోడే నాకు దొరుకుతాడు, వాడు ఎప్పుడో ఎందుకో ఏమో సైట్ విజిట్కి వచ్చిన తర్వాత అప్పుడే నాకు కొనని అంటాడు, వాడు సైట్ విజిట్కి వస్తాడో నా కోసం కాలేదు మా అన్న కోసం వచ్చినా అని చెప్తాడు, వాడేందో నాకు అర్థం కాదు. ఇట్లాంటివన్నీ కొంచెం దయచేసి మాట్లాడకండి, ఎందుకంటే ఈ మాటలే మనల్ని కిందికి తీసుకొస్తేనే ఎదగడానికి చేస్తలేవు అనమాట. అండ్ 7th పాయింట్ వచ్చేసి వర్క్ ఆన్ యువర్ వీక్నెసెస్. మీ వీక్నెసెస్ ఏంటో తెలుసుకొని అవి దానిపైన ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. నేను కూడా ఎప్పుడైతే ఈ ఫీల్డ్లో వచ్చానో ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ నా వీక్నెస్ ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ని రికార్డ్ చేయడము, ఆ రికార్డ్ చేసిన తర్వాత నేను ఎడిట్ చేయడం, ఎడిట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ నాకు తెలియదు ఎందుకంటే నా వీక్నెస్. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే కూర్చొని ఫస్ట్ వీడియో షూట్ ఎట్లా చేస్తారు నేర్చుకున్నాను, ఎడిటింగ్ ఎట్లా చేస్తారు నేర్చుకున్నాను, సోషల్ మీడియాలో ఎట్లా అప్లోడ్ చేస్తారు నేర్చుకున్నాను, థంబ్నెయిల్ ఎట్లా డిజైన్ చేస్తారు నేర్చుకున్నాను. అవన్నీ చేసి స్టార్టింగ్ నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 year వరకు నేనే ఆపరేట్ చేశాను అనమాట, ఎందుకంటే నా వీక్నెస్ని స్ట్రెంత్ లాగా మార్చుకున్నాను, అండ్ ఆ స్ట్రెంత్ వల్లనే ఈరోజు నేను మీ ముందర కనిపిస్తున్నాను. ఓకే, సో అందుకోసమే మీ కూడా మీ వీక్నెస్ ఏంటో తెలుసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, మన వీక్నెస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోం, ఈగో. రెండోది, ఎవడన్నా వచ్చి మన వీక్నెస్ పైన నొక్కిండి అనుకోండి, అబ్బో ఇక మామూలు కోపం రాదు. నువ్వు ఓడరా నాకు చెప్పనికి, నువ్వు సక్కగా ఉన్నావు ఫస్ట్, నువ్వు చూసుకో ఫస్ట్, తర్వాత నా దగ్గర రాదు నాకు చెప్పనికి. ఇట్లా ఎట్లా తయారయ్యారంటే మామూలుగా లేరు ఈ మధ్యకాలంలో, టచ్ చేస్తే కోపాలు వస్తున్నాయి, టచ్ చేస్తే వీక్నెస్ అంటే మీది ఏం చక్కగా ఉంది మీరేం చేస్తున్నారని చెప్పేసి ఈ డైలాగులు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ పీపుల్ హూ పుష్ యువర్ లిమిట్స్. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తా. స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుందన్నమాట. ఎవరైతే ఆ స్విమ్మింగ్ పూల్లో దుంకి ఫటాఫట ఈత కొట్టేసి ఆ కార్నర్ వరకు చేరుకుంటారో వాళ్ళకి 1 lakh rupees ప్రైజ్ మనీ. ఇప్పుడు మీ అందరికీ స్విమ్మింగ్ వచ్చు, పాల్గొనరా? క్రొకడైల్ ఉంది అలా ముసలి, అది పోతే పోనీ ఇప్పుడు 1 lakh రూపాయలు మన వల్ల కాదు. అట్లా అందరూ వెనక అడిగేసారు అనమాట. కానీ ఒక్క వ్యక్తి ఫట్మని వచ్చి ఫట్మని దుంకేసి ఈత కొట్టేసి గెలిచేశాడు. అంతా మీడియా పీపుల్ వచ్చేసి మైకి చాడుతారు, గెలిచిరు కదా ఎలా ఫీల్ అవుతారు, ఒక నిమిషం ఆగండి, సార్ ఎవరిని వెతురు సార్, గెలిచిరు కదా ఎలా ఫీల్, ఒక్క నిమిషం ఆగండి. నేను అక్కడ నిల్చున్నప్పుడు ఎవడో వెనకాల నుంచి వచ్చేసి నన్ను నెట్టేసి వెళ్ళాడు, వాడేడి. ఇప్పుడు నెట్టడం జీవితంలో మంచిది, ఎసానో? అలాంటి నెట్టే వాళ్ళు మనకు లేరు కాబట్టి కంఫర్ట్ జోన్లో కూర్చొని ఈరోజు డ్రామాలు చేస్తున్నాం, మార్కెట్ డౌను, ఆ డౌను ఈ డౌన్ అని. నెట్టడం మంచిది, పుష్ చేసే వాళ్ళు మనకు ఉండడం అదృష్టవంతులు మనం, వేస్తాను. సో లైక్ మీకు సీనియర్ లీడర్స్ ఉంటారు, మీకంటూ అప్లైన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఈరోజు ఎడిపోతున్నావు, ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నెడుతుంటారు. మనం ఫోన్ రాగా మళ్ళీ అడుగుతాడు, రా ఎందుకు వచ్చిన పరిస్థితి అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేస్తుంటాం. సో అందుకోసం జీవితంలో ఎంత నెట్టే వాళ్ళు మనకు ఉంటే అంత మంచిది. మనం ఆ ఫోన్ చేస్తేనే లేస్తా, ఫోన్ చేస్తేనే ఇప్పుడు సైట్ విజిట్ పోతా, ఫోన్ చేస్తేనే కస్టమర్తో మాట్లాడతా,
ఇట్లుంటే ఇక మళ్ళీ కష్టమే కదా, కంట్రోల్ వారికే. ఎస్ ఆర్ నో? రైట్. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ 9th పాయింట్ వచ్చేసి డోంట్ గివ్ అప్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు ఆల్వేస్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా చెప్తా, దాని పేరే స్ప్రింగ్ ఫార్ములా. భగవంతుడు స్ప్రింగ్ పైన మనం జనరల్గా స్ప్రింగ్ పైన ప్రెషర్ పెడతాం, సడన్గా వదిలేస్తే ఏమవుతుంది? అది జంప్ అవుతుంది. అలానే భగవంతుడు కూడా మన పైన ప్రెషర్ పెడతాడు, సడన్గా వదిలేస్తే మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాం. ఎంత ప్రెషర్ పెడితే అంత యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఆఖరికి ఎలా ఉండాలంటే, భగవంతుడు నువ్వు ఎంత ప్రెషర్ పెడతావు పెట్టేవాడు అలసిపోవాలి, తీసుకునేవాడు కాదు, అట్లుండాలి. ఆఖరికి భగవంతుడు ఏమనాలంటే, ఎంత ప్రెషర్ పెట్టినా కూడా తట్టుకుంటారు, తదాస్తు నీకు సక్సెస్ వచ్చేసాలి పో అని ఇట్లా అనాలి. దట్ ఈస్ వాట్. ఎస్ ఆర్ నో? సో ఈ 9 పాయింట్స్ అనేది డీప్గా తెలుసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని రివైజ్ చేసి ఒకసారి మీరు వింటే, అప్పుడు మీ జీవితంలో ఎప్పుడు కూడా డీమోటివేట్ గారు, అండ్ ఎవరు కూడా వచ్చి మిమ్మల్ని డీమోటివేట్ చేయరు. మీ కాన్ఫిడెన్స్ చూసే సేల్స్ అయితే, మీ కాన్ఫిడెన్స్ చూసే మీ పిల్లలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, మీ ఫ్రెండ్స్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, మీ పక్కకున్న వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడడానికి, మీతో ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కసారి చిన్న చిన్న పాయింట్సే కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో స్మాల్ చేంజెస్ విల్ క్రియేట్ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. చిన్న మార్పులే ఒక పెద్ద చేంజ్ని, పెద్ద మార్పులు తీసుకొని వస్తాయి.